యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి, ఇక్కడ నేను చెప్పే మాట ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు? నజరేయుడైన యేసు నామములో రోగమా గద్దిస్తున్నా, ఇప్పుడే 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 అదుగో 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 శక్తి వెళుతుంది లోపలికి, శక్తి వెళుతుంది శరీరంలోకి, ఇప్పుడే ఇప్పుడే స్వస్థత కలుగుగాక అని కేకలేమి వేయలా. నేనైతే అట్లా చేసిండేవాడిని. మనకు అది అలవాటు కనుక. అవును కదా? అది ఏమైనా కానీ దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా, దేవుని ప్రణాళిక కాదా అని ప్రార్థన చేసి వివేచించం. మనకుండే పెద్ద అలవాటు ఏంటంటే ప్రార్థన అనంటే ఇదిలిచ్చాలి అంతే. అవును కదా? ప్రార్థన అనంటే జుట్టు పట్టుకొని బైబిల్ తీసుకొని పెట 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 వాయించాలంతే. మనం ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఇప్పుడు మనం ప్రభువుని అడగాలి, ఎలా దీన్ని సమాధానాన్ని పొందుకోవాలి? వివేకముతో మనం ప్రవర్తించాలి. ఆమెను చెప్పకపోయారా? ఎలా ప్రార్థన చేయాలి? వివేకంతో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి నిద్రపోయి అతని దగ్గర ప్రార్థన చేయమన్నారు అనుకో, అప్పుడు మనకు వివేకం ఉండాలనా లేదా? రోగంతో ఉన్నాడు, బలహీనతతో ఉన్నాడు, అతను నిద్రపోతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇంద నేమ్ అన్నాను అనుకో, అంతే. ఆడు సచ్చూరుకుంటాడు, అంతే. సచ్చూరుకుంటాడా లేడా? చెప్పరేంటండి? కొంతమందికి సమయోచితమైన కృప ఉండదు, సమయోచితమైన జ్ఞానం ఉండదు. అందుకు చెప్తున్నాను ఈ మాట. మనం ఎక్కడ నిలిచినా ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అర్థమవుతుందా? ఆ వివేకమైన హృదయాన్ని మీరు ప్రార్థన చేసి పొందుకోవాలి. అర్థమవుతుందండి? అలా కాకుండా వివేకము లేకుండా ఉండకూడదండి, వివేకం లేకుండా ప్రవర్తించకూడదండి. అలా ప్రవర్తించినందు వలననే ఘనతకి భిన్నంగా ఘనహీనత కలుగుతుంది. అర్థమవుతుందా? గనుక ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనుడు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత ప్రార్థన చేయలే, లేకపోతే రోగాన్ని గద్దించలే. కొన్ని మనం అవివేకంగా ప్రవర్తించి గద్దించవలసిన వాటినేమో బుజ్జగించవలసిన వాటినేమో గద్దించి తలకాయ తోక లేకుండా చేసేసుకుంటాం, అంతే. అలా కాకుండా ఈ దైవజనుడు చూడండి, దేవుడు ఆయనకి ఏం చెప్పాడో అదే చెప్తున్నాడు. వింటున్నారా? ఏం చెప్పాడు? నీవు మరణమవుచున్నావు. నేను ఇందులో మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, నీ కాలం ముగించబడుతుంది కనుక నీ ఇంటిని గట్టిగా చెప్పండి, నీ ఇంటిని పిల్లల మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసండి? ఆఖరి దినాల్లో మనం బతుకుతున్నామండి. ప్రభు రాకడ ఆసన్నమై, ప్రభు రాకడ నేడో రేపో అనుకునే ఆఖరి దినాలు ఇవి. మన పితరులు చెప్తూ వచ్చారు ఆయన త్వరగా వస్తున్నాడు అని, మనం వింటున్నాం. కానీ ఇప్పుడు మనము ఇక వెనక్కి తిరిగి చూస్తే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటాయి అని అనుకునే అవకాశము లేదు. మన ప్రాణప్రియుడైన యేసయ్య తన ప్రియమైన సంఘం కొరకు ఏతించే ఆఖరి గడియల్లో, ఆఖరి సమయంలో, ఆఖరి క్షణాల్లో మనం నిలిచున్నాం. జరుగుతున్నది ప్రతిదీ కూడా ఆయన రాకడనే చూపిస్తున్నాయి. జరుగుతున్న ఏది కూడా, ప్రతిదీ కూడా ఆయన మహిమ కలిగిన ఆగమనాన్ని, ఆయన రాకడని గుర్తు చేస్తున్నాయి. చారిత్రాత్మకంగా చూడండి, రాజకీయంగా చూడండి, లోకపరంగా ఈ రోజున జరుగుతున్న పరిస్థితులు చూడండి. ఇవన్నీ కూడా లేఖనం ఏమైతే చెప్తుందో అవి అక్షరాల నెరవేర్చబడుతున్నాయి. ఇవన్నీ ఆయన రాకడనే మనకు గుర్తు చేస్తున్నాయి. అందుచేత ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మన ఇంటిని చక్కబెట్టుకొనవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా కూడా ఉంది. ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్పాలి. అదేంటంటే, నీ ఇంటిని చక్కబెట్టుకొనుము అన్నాడంటే ఆ ఇల్లు సిద్ధంగా లేదనే కదా, క్రమంగా లేదనే కదా, పద్ధతిలో లేదనే కదా.
ఉంటే ఎందుకు చెప్తాడు? నీ ఇల్లు క్రమంగా, చెప్పండి, నీ ఇల్లు క్రమంగా లేదు, నీ ఇల్లు సిద్ధపడి లేదు, నీ ఇంట్లో ఇంకా అక్రమం ఉంది, నీ ఇల్లు ఇంకా సిద్ధపడి లేదు. గనుక నువ్వు ఇప్పుడేం చేయాలంటే ఆ ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఆ ఇంటిని నీవు క్రమపరుచుకోవాలి. ఇక నీకు దినములు లేవు అని ఆనాడు హిజ్కియాకి ఇచ్చిన ఆ వర్తమానం పరిశుద్ధ గ్రంథంలో సువర్ణ అక్షరాలతో ఈ రోజుకి మన కనుల ఎదుట ఎందుకు ఉంది అనంటే, ఆనాడు హిజ్కియాకు మాత్రమే కాదు, ఈనాడు ఆఖరి క్షణాలలో బ్రతుకుతూ ఉన్న మనకు కూడా ఈ వాక్యము వర్తిస్తుంది. ఈ వాక్యమును బట్టి మన ఇంటిని మనం చక్కపరుచుకోవాలి. ఆమేన్. చక్కపరుచుకోవాలి అంటే రేపు పొద్దున వెళ్ళిపోయి పంచాయతీ ఆఫీసులో డబ్బులు కట్టి పంచాయతీ పంపించుకోమని కాదు. చక్కబెట్టుకోమనమంటే రేపు పొద్దున వెళ్ళిపోయి పెయింటర్ని తీసుకొని వచ్చి మంచిగా పెయింటింగ్ చేయించుకోమని కాదు. చక్కబెట్టుకోమంటే రేపు పొద్దున వెళ్ళిపోయి మీ ఇంట్లో కిటికీల ద్వారాలు అన్నీ బగలగొట్టి గ్లాస్ ఫిట్టింగ్ చేసి అల్లారు ముద్దుగా ఇంటిని కట్టుకోమని కాదు. ఆ ఇంట్లో ఉండవలసిన ఆత్మ సంబంధమైన, రమ్యమైన, పరిశుద్ధమైన, క్రమమైన వాటిల్ని మనం ఏం చేయాలంటే క్రమపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున చరిత్ర మనకేం చెప్తుందంటే, క్రైస్తవుడు సిద్ధపడి ఉండాలి, సిద్ధపడాలి కాదు. క్రైస్తవుడు సిద్ధపడాలి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఈ ఆఖరి క్షణాలలో సిద్ధపడుతాను కాదు, సిద్ధపడి ఉన్నానా లేదా అనే విమర్శ, నేను సిద్ధపడి ఉన్నానా లేదా అనే ఆత్మ విమర్శ మనకు కలగాలి. ఈనాడు మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి, క్రమపరుచుకోవాలి. మన ఇంట్లో ఉండవలసిన ఆ రమ్యమైన వాటిల్ని మనం గుర్తించి ఉన్నాయా లేవా, నేను నా ఇంటిని ఇలా చక్కబెట్టుకుంటున్నానా, ఇలా క్రమపరుచుకుంటున్నానా, ఇలా సిద్ధపరుచుకుంటున్నానా లేదా అనే ఆత్మ విమర్శ ఇక్కడ కూర్చొని ఉన్న విశ్వాస సంబంధమైన మీ అందరికీ ఉండాలి, మనందరికీ ఉండాలి. లేక ఏదో వచ్చాను వెళ్ళాను అని అనుకుంటే చాలా ముప్పు మనకు ఉంటుంది. కనుక మనం ఆత్మ వివేకం కలిగిన వారమై మన ఇంట చూడండి, యేసుక్రీస్తు ఒక రోజున ఒక ఊర్లో వెళుతున్నాడు. ఒక స్త్రీ ఆయన వెంటపడి ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి ఆయనను తన ఇంట చేర్చుకుందంట. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు అని అంటే ఆమె ఇంట కూర్చొని ఆయన బోధ చేస్తున్నాడు. నిన్నటి వరకు ఆమె ఇల్లు వేరు, నిన్నటి వరకు ఆ ఇంట్లో ఉన్న పద్ధతులు వేరు, నిన్నటి వరకు ఆ ఇంట్లో ఉన్న క్రమము వేరు, నిన్నటి వరకు ఆ ఇంట్లో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలు వేరు. ఇప్పుడు ఆ ఇంటికి ఒక గొప్ప రమ్యత కలిగింది, ఒక గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఎందుకంటే నిన్న లేని యేసు ఈరోజు ఆ ఇంటికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టకపోయారా? స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆమె భక్తురాలే అయి ఉండొచ్చు, ఆమె ఇంట్లో బైబిలే ఉండొచ్చు, ఆమె ఇంట్లో ప్రార్థనలే ఉండొచ్చు. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నిన్న లేనిది ఈరోజు ఏదో కలిగింది ఆ ఇంటికి, నిన్న లేనిది ఈరోజు ఏదో వచ్చింది ఆ ఇంటికి. ఏం కలిగింది అనంటే సాక్షాత్తు జీవాధిపతి సర్వశక్తి కలిగిన దేవుడు ఆ ఇంట్లో ఆ రోజున అడుగు పెట్టాడు. ఆ ఇంట్లో ఆయన కూర్చొని బోధ చేయడం ప్రారంభించాడు. ఆ ఇల్లు ఇప్పుడు యేసయ్యను కలిగిన ఇల్లుగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా చెప్పనా, ఆ ఇంట్లో ఉత్తమమైన శ్రేష్టమైనవి ఆ ఇంట్లో ప్రత్యక్షపరచబడ్డాయి. ఆయన జీవము కలిగిన వాక్కులు ఆ ఇంట్లో వెదజల్లబడుతుంటే ఆ ఇల్లు ఎంత పరవశించిపోయిందో. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు చాలా కాలం నుంచి క్రైస్తవుడు కదా, నువ్వు చాలా కాలం నుంచి క్రైస్తవురాలు కదా, క్రైస్తవుడివే అయి ఉండొచ్చు, బైబుల్ నీ ఇంట్లో ఉండొచ్చు, కానీ యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడా? మరి నీ ఇంటిని చక్కబెట్టుకో. బైబిల్ నీ ఇంట్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఒకటేంటి, 50 బైబిళ్ళు ఉండొచ్చు. బైబిళ్ళు అమ్మే బుక్ షాప్ ఉంది కదా, బైబిళ్ళు అమ్మే బుక్ షాప్ ఉంది కదా, ఆ బైబిళ్ళు అమ్మే బుక్ షాప్లో ఎన్ని బైబిళ్ళు ఉంటాయి చెప్పండి? 200, 250 బైబిళ్ళు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఆ బైబిళ్ళు అమ్మే అతను ఎత్తబడతాడా? 450 బైబిళ్ళు ఉన్నంత మాత్రాన 450 బైబిళ్ళు అమ్మేవా భక్తుడా, రానాయన నా కుమారుడా సామేలో అంటాడా? లేదే. నేను అడిగేది ఒకటే, నీ ఇంట ఈరోజు కనబడుతున్నది వినబడుతున్నది ఏంటి? మీకు ఇంకొక మాట చెప్పనా, యేసుప్రభు ఇంకొక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక రోగి అయిన వాడిని తీసుకుని వచ్చి యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయిస్తామంటే కుదరక ఇంటి కప్పు ఏంటి ఊడదీసి ఆ ఇంటి కప్పు మీద నుంచి మంచం మీద ఆయన పడుకోబెట్టి మంచం దించారంట ఆ ఇంట్లోకి.
ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఆ మంచం మీద పడుకున్న వాడిని ఏమన్నాడు? ఒరే, నీ పాపములు క్షమించబడ్డాయిరా, నువ్వు లే, స్వస్థత పొందేవో వెళ్ళమన్నాడు. అంటే నేను ఒక మాట చెప్తాను, ఆ ఇంట అనేకులు విడుదల పొంది, ఆ ఇంట అనేకులు స్వస్థ చిత్తులై తిరిగి వెళుతున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరున్నారు? నోళ్ళు తెరిచి మాట్లాడండి. ఆ ఇంట్లో ఎవరున్నారు? వెండి బంగారాలు రత్నాలు ముత్యాలు డబుల్ కాటు సింగిల్ కాటు. కొంతమందికి అది ఘనత, కొంతమందికి వాళ్ళ సిరి సంపదలు భోగభాగ్యాలు వాళ్ళకి ఘనత. కానీ హిజ్కియాతో ప్రవక్త చెప్తున్నాడు, అవి కాదు నీకు ఉండవలసింది. వాటి మీద అతిశయిస్తున్నవేంటి? వాటి మీద నువ్వు ఆనందిస్తున్నవేంటి? ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, ఆ ఇంట యేసయ్య ఉన్నాడు. అది చిన్న పూరి పాకే కావచ్చు, అది చిన్న పెంకుటిల్లే కావచ్చు, అది చిన్న గుడిసే కావచ్చు. ఆ ఇంటికి అనేకులు తరలి వచ్చి ఆ ఇంటిలో సమూహంగా కూడి ఆ ఇంట్లో ఆ రోగశయమి మీద ఉన్న ఆ మంచం మీద ఉన్న వ్యక్తి లేచి, వాడు దిగ్గున లేచి స్వస్థ చిత్తుడై వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ ఇల్లు యేసయ్యను కలిగిన ఇల్లు. నేను ఒక మాట చెప్తాను, నిజం మీరు మనసు పెట్టి గుండె మీద చేయబెట్టుకుని మీరు సమాధానం చెప్పండి. మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? నిన్ను ప్రభు అడిగితే ఈరోజు ఏం చెప్తావు? ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం చెప్పు నీకు? ఎంతున్నా ఏం ప్రయోజనం చెప్పు నీకు? నీకు ఒక సమర్పణ లేకపోయా, నీకు ఒక ప్రతిష్టత లేకపోయా, నీకు ఒక నియమం లేకపోయా, ఇంతవరకు బాప్తిస్మే పొందకపోతివి, నీ ఇంట్లో యేసయ్య ఎలా ఉన్నాడు? తాగుబోతుడు కూడా చెప్తాడు, ఫుల్గా తాగేసి, పాస్టరా యేసునాథ స్వామి నా హృదయంలో ఉన్నాడా అంటాడు. అన్నంత మాత్రం ఉంటాడా యేసుప్రభువు వాడు గుండెల్లో? ఈ ఆఖరి క్షణాలలో, ఆఖరి దినములలో నేను నా ఇల్లు ఎలా ఉంది? నా ఇల్లు క్రమంగా ఉందా, సిద్ధపడి ఉందా, లేకపోతే అక్రమంతో ముడిపడి ఉందా, లేక సిద్ధపాటు లేకుండా లోకాన్ని జిగురుకొని ఉందా? ఎలా ఉంది నా ఇల్లు? నీ ఆధ్యాత్మికమైన జీవితమైన ఆ ఇల్లు ఎలా అమర్చబడి ఉంది? యేసుని కలిగిన ఇల్లా, చీకటితో నిలిచి ఉన్న ఇల్లా? నేను అరమర లేకుండా మాట్లాడుతున్నానండి. ఈరోజు నాకు చాలా మంది క్రైస్తవుల ఇళ్లలో యేసుప్రభువే లేడండి. నిజమే చెప్పేమాట, క్రైస్తవుని ఇల్లే. నేను వేరే విషయాలు మాట్లాడట్లేదు, వేరే వాళ్ళని గురించి నేను విమర్శించట్లేదు. క్రైస్తవుని ఇంట్లో క్రీస్తు లేడు. ఆ ఇల్లు అక్రమంతో నింపబడిపోయి ఉంది. ఆ ఇల్లు స్వనీతి దుర్నీతి కంపు. యేసు లేని ఇల్లు చీకటి కదా, యేసు లేని ఇల్లు మరణం కదా, యేసు లేని ఇల్లు అది శపింపబడిన అనుభవం కదా. మరి మీరు పరీక్షించుకోండి. నీ ఇంట అనేకులు విడుదల పొందుతున్నారా, లేక అనేకులు నీ ఇంట్లో బంధింపబడుతున్నారా, లేక నీ ఇంట్లో వెలుగుందా, చీకటి ఉందా, విశాలత ఉందా, జీవం ఉందా? ఇవన్నీ మీరు వేసుకునవలసిన ప్రశ్నలు. ఒకవేళ ఈ రోజునంతవరకు గనక ఇలాంటి ప్రశ్న మీకు కలగక గుర్తించకపోతే ఈ రాత్రి మీరు ఒక ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు యేసయ్యను చేయబట్టుకొని మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. హల్లెలూయా. నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, చేతులెత్తిన నీ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను. మా ఇంట్లో మేము చక్కబెట్టుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా విధేయతలు మేము గుర్తించడానికి, మా కలుషితమైన మనస్సును మేము గుర్తించడానికి మంచి తరుణం మీరు ఇచ్చారయ్యా, అందుకు నీకు వందనాలు. మేము నిన్ను కలిగిన ఇల్లు వలె మా ఇల్లు, మా నివాసాలు మేము ఉండడానికి సహాయం చేయండి. మీకు ఆయాసకరమైనది ఏది మా యందు లేకుండా మమ్మల్ని శుద్ధి చేయండి. మీరు మా కొరకు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, ముసుగు లేని ముఖముతో నేను ప్రతిబింబించినట్లు
మాకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి.